అయితే తర్వాత వచనాల్లో ప్రభు ఇంకో ముఖ్యమైన విషయాన్ని చెప్తా ఉన్నారు. అదేంటంటే మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి అని. ఈ విషయాన్ని మనం 3వ వచనంలో చూస్తున్నాం. కొన్నిసార్లు ఇతరులు కాదు, మన సొంత పరిస్థితులే మనకు అభ్యంతరంగా మారతాయి. మన కోరికలు, అలవాట్లు లేదా పరిసరాలు మనలను పాపంలో పడేయొచ్చు. మనం ఏం వింటున్నామో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభు హెచ్చరించారు. పాపానికి కారణమయ్యే ఏ సంబంధమైన అలవాటైన వస్తువైనా లేదా పరిసరమైన పూర్తిగా దానిలో నుండి బయటపడాలి. ఉదాహరణకు ఒకరికి మొబైల్ లేదా ఇంటర్నెట్ వాడకం పాపంలో పడేలా చేస్తే దాన్ని నియంత్రించుకోవాలి లేదా అవసరమైతే దూరం పెట్టాలి. ఒక స్నేహం పాపంలో పడేసేలాగా ఆ సంబంధాన్ని మనం చూస్తూ ఉంటే దాన్ని విడిచిపెట్టడానికే ప్రయత్నం చేయాలి. డబ్బు మీద అధిక ఆశ మనల్ని తప్పుదారిలోకి నడిపిస్తూ ఉంటే మన ఆర్థిక జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రభు చెప్పేది ఏంటంటే తాత్కాలికంగా అది మనకు నష్టంలా అనిపించినా శాశ్వత జీవితం కోసం ఈ మాటలు మనకెంతో ప్రయోజనకరం. అప్పటికప్పుడు అమ్మో ఇతరులు బాధపడతారేమో, లేకపోతే ఈ నష్టం నాకు కలుగుతుందేమో, లేకపోతే ఇది లేకుండా నాకు ఏదైనా నేను మిస్ అవుతానేమో అని మనకు అనిపించవచ్చు. కానీ ఈ మాటల ప్రకారం, అంటే ప్రభు చెప్పిన మాట ప్రకారం మనల్ని గురించి మనమే జాగ్రత్త పడి మనల్ని మనం అభ్యంతరపరచుకోకుండా ఉంటే నిజంగా మనకి ఇది. ఈ మెసేజ్ మీరు పూర్తిగా వినాలి అని అనుకుంటే కింద లింక్ ఇచ్చాము. ఆ లింక్ ని క్లిక్ చేస్తే అది మిమ్మల్ని బైబిల్ స్టడీలోకి తీసుకుని వెళ్తుంది. అక్కడ పూర్తి మెసేజ్ ని వినగలరు.